చిన్న చీమను మన ముందుకు తీసుకొచ్చి పెద్ద పాఠం నేర్పిస్తున్నాడు. రే, నా రూపంలో నా స్వరూపంలో నిన్ను చేసుకున్నాను రా, బుద్ధి లేకుండా తిరుగుతున్నావు, జ్ఞానం లేకుండా తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా ఈదులంటా తిరుగుతున్నావు, ఆడి దగ్గర వీడి దగ్గర అడుక్కుని బతుకుతున్నావు, ఆడు ఒక ముద్ద ఈడొక ముద్ద పెడుతుంటే ఆ ఇంటి సంపద కొంతకాలం, ఇంటి సంపద కొంతకాలం, ఆడొకన ఇంటికి ఇస్తే ఈడొకన ఇంటికి ఇస్తే అలాగా కాలం గడిపేస్తున్నావు, రోడ్లంటా తిరుగుతున్నావు, చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన జుట్టు, మాసిపోయిన గడ్డం, చిచ్చి నీ బతుకు ఇది బుద్ధి లేని జీవితం వల్ల ఇలా తగలడిందిరా. ఈ 2026లోనైనా నీ బతుకు బాగుండాలని దేవుడు ఒక ఉదాహరణ ముందుకు తీసుకొస్తున్నాడు. ఏం తెలుసా? నీకు జ్ఞానం రావాలంటే, నీకు బుద్ధి రావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు? సేవల దగ్గరికి వెళ్ళు. సేవల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోరా బాబు అన్నాడు దేవుడు. సేవల దగ్గర ఏముంది? సేవల దగ్గర ఐక్యత ఉంది. సేవలంట వేసవి కాలం ఆహారాన్ని ఏం చేస్తాయంట? కూర్చుకుంటాయి. వర్షాకాలం కుదరదుగా కొట్టుకుపోతాయి నీళ్ళకి. వేసవకాలమే ఆహారాన్ని కూర్చుకుంటాయి, వర్షాకాలం బయటికి రావడానికి కుదరదు. కాబట్టి నువ్వు 100 సంపాదిస్తున్నావు,